Hello everyone. I hope you're doing good. And Pratyush Shawla has been Shivanagarjuna. So I was going through the library gallery, sorry, not library. నా ఫొటోస్ లైబ్రరీ చూస్తుంటే నా పాత 2017లో మేము ఒక ట్రిప్ వెళ్ళామన్నమాట. కూర్గ్ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లో ఉండే, నేను అప్పుడు బెంగళూరులో షిఫ్ట్ అయిపోయాను అనమాట. ఐ వాంటెడ్ టు షేర్ దిస్ ట్రిప్ విత్ యూ గైస్. సో అందుకే ఇది చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అందరూ బేసిక్లీ హైదరాబాద్లో ఉండే, వీళ్ళే మా ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు కదా. వాడు హర్ష్, డ్రైవింగ్ చేసేది రాహుల్, ఇంకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు చెప్తాను పోయేదారిలో. సో వాళ్ళంతా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చారు. ట్రిప్ గురించి నాకు ముందే చెప్పారు కదా, నేను భయంతో ఉండలే. కొత్తగా జాయిన్ అయ్యాను ఆఫీస్, అప్పుడే 2 months అవుతుంది. లీవ్ తీసుకోవాలంటే చాలా భయం వేస్తున్నాను అనమాట. అప్పుడు చాలా చిన్న ఏజ్, 2017 కదా, చిన్న ఏజ్ కాదని. కొత్త ఆఫీస్లో కొంచెం వెళ్ళి లీవ్ అడగాలంటే కొంచెం భయం ఉంటుంది కదా. ఫ్రెండ్స్తో వస్తా అని చెప్పినా కానీ వాళ్ళు బెంగళూరు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సమ్హౌ వెళ్ళి అడిగాను, వాళ్ళు కూడా ఇచ్చేసారు, లీవ్ ఇచ్చేసారు. లీవ్ కాదనుకుంటా సిక్ లీవ్ తీసుకున్నట్టున్నా. నాకు ఒంట్లో బాగాలేదండి అది అని చెప్పి సిక్ లీవ్ తీసుకున్నా. 2 days లీవ్, దాంతో సాటర్డే సండే ఉండనమాట. అట్లా 4 days వెళ్ళాము కూర్కి. సో వాళ్ళందరినీ కలిసి బెంగళూరులో ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉండే, ఒకతను వేరే వాళ్ళు కలిసారనమాట. మా మనోజ్ మా ఫ్రెండ్ ఉండే, విప్రో ఫ్రెండ్. ఇదంతా విప్రో బ్యాచ్ అనమాట. విప్రోలో జాయిన్ ఉండే అందరం. సో అక్కడ అందరం విప్రో నుంచి అట్లా ట్రిప్ వేసాం. దాని తర్వాత అందరం విడిపోయాం కానీ నేను బెంగళూరు వచ్చేసిన. దాని తర్వాత వేరే కంపెనీస్ అంతా జాయిన్ అయ్యారు అనమాట. సో వీళ్ళందరూ బెంగళూరు వచ్చారు, నాకు ఫోన్ చేశారు. నేను ఎట్లనో కింద మీద పడి ఎట్లనో వచ్చిన ఫైన్ వీళ్ళతో జాయిన్ అయిన ట్రిప్కి. కాకపోతే ఏంటంటే మాకు వెహికల్ లేదు. సో అప్పుడు జూమ్ కార్స్, ఇంకోటి మై చాయిస్ అని ఏదో ఉండే. జూమ్లో చూస్తే కొంచెం రేట్ ఎక్కువ అవుతుందని చెప్పి మై చాయిస్లో ఒక దగ్గర వెళ్ళి కాంటాక్ట్ చేస్తే ఎవరో కలిసి హోటల్లో డ్రాప్ చేసే కార్స్ ఉంటాయి కదా, ఆ కార్ మాకు ఇచ్చారనమాట. సంథింగ్ అరౌండ్ 10,000 ఎంతో అయింది, 15,000 అనుకుంటా అయింది కార్కే, అప్ అండ్ డౌన్ ట్రిప్. తర్వాత ఇంకా అట్లాంటి ట్రిప్ బయలుదేరాము. ఇప్పుడు ఆల్రెడీ కూర్ ఎంటర్ అయిపోయాను అనుకుంటా మేము. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరికి మాత్రం డ్రైవింగ్ వచ్చి, నాకు అప్పుడు అంత డ్రైవింగ్ రాదు. ఇప్పుడు నేను నేర్చుకునేలే కానీ అప్పుడు అంత డ్రైవింగ్ రాదనమాట. సో అట్లా ట్రిప్ అంతా ఫన్ చేస్తూ వచ్చాం, చాలా ఫన్ చేస్తూ ఉంటాయి అనమాట అప్పుడు. కానీ కూర్గ్ మాత్రం అండి అసలు ఏమన్నా ప్లేస్ అది, వన్ షుడ్ గో విజిట్ కూర్గ్. కానీ వయనాడ్ ఇప్పుడు కొంచెం మీకు తెలుసు కదా, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, కానీ వయనాడ్ వాజ్ ఆల్సో ఎ బ్యూటిఫుల్ ప్లేస్. యాక్చువల్లీ నేను ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, మేము అన్ని ట్రావెల్లో అన్ని సాంగ్స్ అన్నీ పెట్టుకొని పోతున్నాయి అనమాట. నేను డైరెక్ట్ అట్లనే పెడదాం అనుకున్నా, ఎందుకంటే మేము జోక్స్ వేసుకుండే, అదంటే చాలా ఫన్ ఉండే. కానీ సాంగ్స్ ఉండే కదా, ఇంకా పెట్టలేను కదా డైరెక్ట్ యూట్యూబ్లో, అందుకని ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇట్లా. సో కూర్గ్ వెళ్ళాము. కూర్గ్లో మాత్రం అసలు చాలా వాటర్ ఫాల్స్ కానీ, ఇంకా వెళ్తుంటే ఒక దగ్గర ఇట్లా చాలా ఘాట్ రోడ్ లాగా ఉంటుంది అనమాట. కూర్గ్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా మేము కూర్గ్ ఎంటర్ అవునామో లేదో నాకు తెలియదు, కూర్గ్ ఇంకా వెళ్ళలేదన్నమాట. సో కూర్గ్ వెళ్ళిన తర్వాత ఒక దగ్గర ఇట్లా ఘాట్ రోడ్స్ లాగా వస్తుంటే మా ఫ్రెండ్ కొంచెం ఇట్లా కట్ చేస్తే వెళ్ళి ఒక టర్న్ దగ్గర వెళ్ళి స్కిడ్ అయిపోయినాం అనమాట. గుద్దలేదు, ఏమవ్వలేదు, వెళ్ళి సడన్గా వెళ్ళి ఆ గోడకి ఇట్లా ఆనుకునేటట్టుగా ఆగిపోయినాం అనమాట కరెక్ట్గా. కానీ ఏమవ్వలేదు, లక్కీలీ ఏమవ్వలేదు. కానీ వెళ్ళి చెట్లల్లో మధ్యలో వెళ్ళిపోయినాం కదా, మాకు తెలియదు, మేము అప్పుడు చూసుకోలేదు. చూస్తే అన్ని లీచెస్, కార్లో మా ఫ్రెండ్ కాలికి అన్ని లీచెస్ ఉండే. మాకేమో ఇంకా అది అప్పుడు మేము చూసుకోలేదు. కొంచెం మా కార్ని అట్లా దొబ్బి తీసినాం అనమాట. అది కొంచెం వీళ్ళు అక్కడే తిరిగిది స్టక్ అవుతుంది బురదలో. మస్తు వర్షం పడ్డది, మీరు చూస్తున్నారు కదా, చాలా వర్షం పడిన ఉండే. అసలు అట్లా అయిన సిచ్యువేషన్. అసలు అట్లా సడన్గా కార్ బయటికి తీసిన తర్వాత మేము చూసుకుంటే అక్కడక్కడ లీచెస్ ఉన్నాయి అందరికి. మాకేం భయం ఎంత కార్లో కూర్చోవాలన్నా కూడా, అది ఎక్కడెక్కడ ఎక్కినాయని తెలియదు. ఏదో ఆ సిచ్యువేషన్ అట్లుండే. ఇంకోటి ఒక దగ్గర వెళ్తాం అన్నమాట, మెల్లిగా కొంచెం
వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా అసలు ఆ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. మనకి అవతార్ మూవీలో చూపిస్తారు చూడండి, హల్లెలూయా మౌంటైన్స్ అని చెప్పి, ఆ ట్రీస్ అట్లానే ఆ మంచులో అసలు అట్లానే సేమ్ నాకైతే అదే విజువలైజేషన్ ఉండే అనమాట. అసలు ఏమన్నా ప్లేస్ అప్పుడు మేము వెళ్ళింది కూడా ఆగస్ట్ అనుకుంటా, ఆగస్ట్లోనే అనుకుంటా, జూన్ జూలై ఆగస్ట్. నేను జాయిన్ అయింది జూన్లో, జూలైలోనో జాయిన్ అయినా, నేను మేలో జాయిన్ అయినంట. సో ఆగస్ట్లో మేము ట్రిప్ వేసాం అనమాట. అసలు ఏమన్నా ఉండేనా మీరు, నేను అన్ని వీడియోస్ చాలా తీసాను కానీ ఈ మెమరీ వీళ్ళ డిలీట్ చేసినట్టున్నా. నా దగ్గర నాకు ఏవేవి దొరికినో అవన్నీ పెట్టాను అనమాట. ఇంకా ఇట్లా ఎంటర్ అవుతున్నప్పుడే ఇది అసలు నథింగ్, మీరు చూస్తున్న ట్రీస్ అసలు అసలు మంచులోకి వెళ్ళిపోతాయి అనమాట, అంత బాగుంటాయి అసలు. కూర్గ్ ఇస్ వన్ ఆఫ్ ద ప్లేస్ యూ షుడ్ విజిట్ రైనీ సీజన్లో కానీ చలికాలంలో వెళ్ళడం బెస్ట్. రైనీ సీజన్లో మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా ఎక్కడెక్కడ వాన పడింది. వింటర్లో వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అసలు ఇట్స్ వన్ నైస్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్. అందరు అని అనుకున్న ఫస్ట్ స్టార్టింగ్ అయితే సిక్ లీవ్ పెట్టొచ్చినా ఏమని తెలిస్తే ఎట్లా భయపడతా అది అని అనుకున్నా కానీ, బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ వర్త్ అనుకున్నా. ఇంకా ఫ్రెండ్స్ వచ్చి పికప్ చేసుకొని అంతా వెళ్ళేసరికి ఇట్ వాజ్ ఎ లవ్లీ ట్రిప్ యాక్చువల్లీ. మళ్ళీ బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, బాధ అనిపించింది కానీ ఇంకా దట్ వాజ్ ఎ వెరీ నైస్ ట్రిప్ కదా. ఇట్లా మనం ఉన్నప్పుడు లైఫ్లో అట్లాంటి ట్రిప్స్ అయితే వేయాలి. నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ప్యాషన్. నేను కూడా ఇట్లాంటి రైడ్స్ వేసిన, సకలేష్పూర్ అది వేసిన, దాంట్లో కూడా చూస్తా, ఆ రైడ్ వీడియోస్ ఉన్నాయా చూస్తా. అదైతే కోవిడ్లో వేసిన అనమాట. అది ఇంకోటి దాని వీడియోస్ ఉంటే నేను దాని స్టోరీ చెప్తాను. కానీ నేను ఫ్రెండ్ ఇద్దరం ఒక 4-5 మెంబర్స్ అనుకున్నాం కానీ ఆ ట్రిప్కి ఇద్దరమే వచ్చామన్నమాట. యాక్చువల్లీ వెళ్తే ఇద్దరం ఒకటే బండి మీద వెళ్ళొచ్చు, బట్ నో యూ వాంట్ టు ఎంజాయ్ ద రైడ్. సో వాడు ఒక బైక్, నేను ఒక బైక్, నా బుల్లెట్ మీద వెళ్ళా. ఇద్దరం అంత బాగుండే. ఒకసారి ఏంటంటే ఇది సేమ్ ఇక్కడ కూర్గ్లాకి కాఫీ ప్లాంటేషన్ కదా, అక్కడ సకలేష్పుర కూడా ఫుల్ కాఫీ ప్లాంటేషన్ అనమాట. అంత హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అసలు. కాఫీ ప్లాంట్ ఆ స్మెల్ కొన్ని కాఫీ ప్లాంటేషన్ ఎంట్రన్స్ దగ్గర నించుంటేనే ఆ కాఫీ స్మెల్ కానీ ఏం వస్తుంటుంది అసలు. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ రైడ్. నేను ఏం చూసిన అంటే హిల్ రీజన్ కదా, స్లోప్ చూసిన ఒక దగ్గర స్లోప్ చూసేసరికి ప్రకృతి తాగదు కదా, అంత బండి న్యూట్రల్ చేసాను అనమాట. ఆ స్లోప్లో బండి కంట్రోల్ చేయాలంటే కష్టం అసలు. గేర్ వేసినా పడతా, ఎట్లనో పడతాను ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎట్లా కంట్రోల్ చేసి ఇంకెళ్ళి అక్కడ ఒక టర్న్ లాగా వస్తే వెళ్ళి గుద్దేసిన. బండి అసలు బుల్లెట్ అండి. ఎప్పుడైనా కానీ క్లాసిక్ 350 ఉండే దగ్గర, ఎప్పుడైనా బండి బుల్లెట్ ఇదే అసలు. అంత పడ్డా వెళ్ళి గుద్దుకున్నా కూడా బండి తీసి లేపి ఒక్కసారి కిక్ కొడితే మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఏం అవ్వలేదు, కొంచెం హ్యాండిల్ డ్యామేజ్ అయిన ఉండే, బట్ స్టిల్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఒక వాటర్ ఫాల్ చూస్తారు మీరు, ఇది రోడ్లో వెళ్తుంటే చిన్న వాటర్ ఫాల్. ఇంకా ఒకటి అబే వాటర్ ఫాల్స్ ఏదో ఉండే, అది కూడా బాగుంటుంది. సో అట్లా కోవిడ్లో అట్లా వచ్చేసిన అనమాట. కానీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. నేను ఆ వీడియో క్లిప్స్ దొరికితే నేను పెడతా. ఈ వాటర్ ఫాల్ చూడండి చిన్నగా, ఇక్కడ చాలా పిక్స్ దిగాము అందరము. అసలు మంచి సీనిక్ వ్యూస్ కానీ. ఇంకా ఒక రూమ్ రెంట్కి తీసుకొని ఉండే కదా, నెక్స్ట్ ఆ క్లిప్స్ వస్తాయి చూడండి. మేము ఈ వాటర్ ఫాల్ దగ్గర మాత్రం భలే టైంపాస్ చేసినాము. ఇంకా ఫ్రెండ్స్ మేము వచ్చిన తర్వాత ఇట్లా ఫొటోస్ తీసుకుంటుంటే వేరే వాళ్ళు కూడా ఎవరో వెళ్తుంటే వాళ్ళు కూడా కార్ ఆపి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటాం. చూడండి మేము అసలు అయితే ఆల్రెడీ తడిచిపోయినాం. నీకు ఇదే నేను ఇట్లా తడిచిపోయినమంటే అట్లా తడిచిపోయింది మొత్తం. అసలు ఎట్లా యాంగిల్ ఎట్లా పెట్టి తీసుకున్నామో అసలు నాకే అర్థమవుతలేదు. ఇదే అండి మేము తీసుకున్న రూమ్. ఇప్పుడు ఆ మౌంటైన్ కనిపిస్తుంది కదా, మేము ఒక 1 hour తర్వాత మళ్ళీ బంగ్లాపేకి వచ్చాం అనమాట. మేడ మీదకి వస్తే అసలు ఏం కనిపించలేదు. నేను హల్లెలూయా మౌంటైన్స్ అని చెప్పినాడు. ఈ ట్రీస్ని చూడండి అసలు ఎట్లా. నాకైతే సేమ్ అదే విజువలైజేషన్ వచ్చింది. అదంతా అసలు ఇప్పుడు కనిపిస్తుంది కదా, నేను 1 hour తర్వాత వచ్చి మళ్ళీ బయట చూస్తే అసలు ఏమీ కనిపించలేదు, అంత మంచు.
అంత మంచు, మొత్తం మంచు, వైట్ స్మోక్, అసలు ఏం కనిపించట్లేదు. చూడండి ఇప్పుడు చూడండి, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా మా ఆ ముంగట్టున్న బిల్డింగ్ కూడా కనిపించలేదు, అంత మంచు వచ్చేసింది అసలు. అది ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది చూడండి అసలు. అది ఆ ట్రీస్ చూడండి అసలు కనిపించవు అసలు, ఎంత బాగుందో అసలు. ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుండే. ఇంకోటి అబే వాటర్ ఫాల్స్ అని చెప్పలేం, నెక్స్ట్ అదే వస్తుంది. మేము వెళ్ళిన టైంలో అప్పుడు వర్షం పడుతుండే, కొంచెం వాటర్ ఫ్లో మాత్రం చాలానే ఉండే. చూడండి అసలు అది నాకు ఆ అవతార్ మూవీతో హల్లెలూయా మౌంటైన్స్ అనేది గుర్తుకొచ్చింది, సేమ్ గాల్లో ఉంటుంది. మన ప్రతి బ్యాచ్లో ఒకరు ఉంటారు కదండి, వాడు హర్ష్ అని మా బ్యాచ్లో వాడు ఉండే. అసలు వాడి వల్ల ఫుల్ టైం పాస్ అయింది అనమాట. అంతే అండి ఈ ట్రిప్. ఈ వీడియోస్ ఉండే నా దగ్గర, ఇది దొరికినాయి. ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.